బీఆర్ఎస్ ఎప్పటి నుంచి ఉంది? 2014 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఉండే, 2014 నుంచే ఇక్కడ ఎమ్మెల్యే బీఆర్ఎస్ఏ. ఇదే కాన్స్టిట్యున్సీలు ఉన్నా అని చెప్తుండే సికింద్రాబాద్ అని తలసాని గారు, వారు కూడా మంత్రిగా ఉండే. మళ్ళీ పద్మారావు గారు సికింద్రాబాద్ అని వారు కూడా ఇక్కడ మంత్రి ఉండే. 2018లో ఇక్కడ ఓటు హక్కు తొలగించినప్పుడు కేటీఆర్ గారు ఎక్కడ పోయారు? మా కంటోన్మెంట్ ఈ ఏవియేషన్ ల్యాండ్లు డిఫెన్స్ ల్యాండ్లు ఉన్న వాళ్ళని, వాళ్ళు అప్పుడు ఎక్కడ పోయారు? వాళ్ళు బోర్డు రిజర్వేషన్లా వాళ్ళ బోర్డు మెంబర్లు అది పాస్ చేయకుంటే ఆ రోజు వాళ్ళ ఓటు హక్కు పోయేది కాదు. వాళ్ళు ప్రజలకు నష్టం చేసే పనులు చేసి ఈ రోజు వచ్చి డ్రామాలు చేస్తున్నారు, ప్రజల మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నారు. వారుండే సికింద్రాబాద్ ఎవరైతే ఉందో, అప్పుడు సికింద్రాబాద్ మండల ఆఫీస్ ఎక్కడుంది? సనత్ నగర్లో ఉంది. మీరు సికింద్రాబాద్ అన్నప్పుడు సికింద్రాబాద్ నిన్న కూడా మీకు చెప్పిన పార్లమెంట్ మల్కాజిగిరి పార్లమెంట్ కన్నా ముందు సిద్దిపేట పార్లమెంట్ ఉండే. అప్పుడే ఇవన్నీ చేంజ్ చేసుకోండి. ఈ కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలనే గతంలో కూడా మల్కాజిగిరి పార్లమెంట్ లో ఉంది, ఈనాడు కూడా మల్కాజిగిరి పార్లమెంట్ లోనే ఉంది. కాబట్టి వీళ్ళు ఉట్టి ఏదైతే ముఖ్యమంత్రి గారు మంచి పనులు చేయాలంటే బీఆర్ఎస్ వాళ్ళు దాన్ని వ్యతిరేకించాలని చేసుకోరు. నిన్న ప్రజలందరూ చెప్తున్నారు, నాకు ఈ విషయం కూడా నాకు ఐడియా లేకుండే, ఆ మండల ఆఫీస్ ఎక్కడుండే, వీరు ఎక్కడుండే, బోర్డులో ఓటు హక్కు తొలగించి ఇవన్నీ ప్రజలకు తెలుసు. ఆనాడు మాకు నష్టం అవుతుంటే చౌద్యం చూసి ఈ రోజు మాకేదో మేలు చేస్తట్టు మళ్ళీ ఇన్ని సంవత్సరాల నుంచి కంటోన్మెంట్ బోర్డు వ్యవస్థని మార్చాలని కూడా ఎప్పుడు ఆలోచించలే. ఈ నామినేటెడ్ మెంబర్ తోటి వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. ఆ వ్యవస్థ మీద ఏనాడు పోరాటం చేయలే. నేను ఆనాడే ఓటు హక్కు తొలగించినప్పుడు అక్కడ కేంద్రం ఇటు బీఆర్ఎస్ స్టేట్ గవర్నమెంట్ ఉన్న వాళ్ళు కూడా కదిలి వచ్చి మా ప్రజలకు మేలు చేయాలంటే ఈనాడు పట్టించుకుంది. ఈనాడు వాళ్ళ అవసరం వాళ్ళ పార్టీ బతికి బయటపడాలనే ఆలోచనతో ఈ రోజు సికింద్రాబాద్ అని ఒక స్టోరీ తీసుకొని ముందుకు నడుస్తున్నారు. మరీ ముఖ్యంగా మీ అందరి ద్వారా చెప్తున్నా, యావత్ సికింద్రాబాద్ ప్రజలకు అందరికీ సికింద్రాబాద్ డిస్టిక్ అనేది మార్చలేదు, ఏం చేస్తలేదు, యథావిధంగా కొనసాగుతుంది. కావాలని వీళ్ళు డ్రామాలు చేసి నటిస్తున్నారు. ప్రజలు అంటారు ఎక్కడ సికింద్రాబాద్ ఎట్టుపోతుంది, ఎక్కడున్నది అక్కడే ఉంది. ఇది ముందు నుంచి మల్కాజ్గిరి పార్లమెంట్ అండర్లో ఉంది, ఇప్పుడు కూడా మల్కాజ్గిరి పార్లమెంట్ లోనే ఉంటది. కానీ వీరు ఏదో చెప్తున్నారు కానీ ప్రజలను కన్విన్స్ చేయాలనుకుంటారు కానీ వీళ్ళే కన్ఫ్యూజ్ అయి ఉన్నారు. వారికి ఏంటి టైటిల్ అని కూడా తెలియదు. సికింద్రాబాద్ మారిపోతుంది, ఎక్కడ మారిపోతుంది, ఎక్కడున్న సికింద్రాబాద్ అక్కడనే ఉంటుంది. మరి ముఖ్యంగా అంశం కన్నా ముఖ్యమైన అంశం ఏంది, మనకి విలీనం కావాలి. ఇక్కడ కూడా స్థానిక సంస్థ ఎలక్షన్లు ఏ విధంగా అయితే కార్పొరేషన్ ఎలక్షన్ అవుతుందో అందులో ఎలక్షన్ రావాలి. మొత్తం సిస్టమ్ లా సంవత్సరాలు బీఆర్ఎస్ఏ ఉండే, ఎమ్మెల్యే కావచ్చు, మంత్రులు కావచ్చు, బోర్డు మెంబర్లు కావచ్చు, చైర్మన్లు అంతా బీఆర్ఎస్ ఉండే. ఈ 10 సంవత్సరాల మీకు గుర్తుకు రాలే, ఈ సికింద్రాబాద్ గుర్తుకు రాలేకి ఇప్పుడు నాకు వచ్చినాయి.